హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మేము ముందుకు సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ F15 5G మొబైల్ని అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు తక్కువ బడ్జెట్లో వస్తున్న ఫస్ట్ 5G మొబైల్. తక్కువ బడ్జెట్ అంటే సామ్సంగ్ నుంచి తక్కువ బడ్జెట్ అంటే దీంట్లో మెయిన్గా మనకు 12,000 లోపు మొబైల్ ఇది. దీంట్లో వచ్చేసి మనకు అమోలెడ్ స్క్రీన్ విత్ 6000 mAh బ్యాటరీ. ఈ రెండు దీంట్లో మెయిన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మనకి ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళకి ఇవ్వడానికి ఈ మొబైల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకు అమోలెడ్ డిస్ప్లే ఉండడం వల్ల మన డిస్ప్లే అనేది చాలా క్లారిటీగా అవపడుతుంది. ఇది వాళ్ళు బయట ఉన్నా కానీ ఇంట్లో ఉన్నా కానీ. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళు ఎప్పటికీ మనలాగా ఛార్జింగ్ అయితే పెట్టయితే ఉంచుకోరు కదా. వాళ్ళు అప్పుడప్పుడు ఛార్జింగ్ అయితే పెడతారు కాబట్టి 6000 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఒకసారి దీని మొబైల్ని అయితే అన్బాక్స్ చేసి చూద్దాం. మనం ఈ మొబైల్ని అన్బాక్స్ చేసి చూసినట్లయితే మనకు చాలా బ్రాండ్స్ అయితే ఛార్జర్ను రిమూవ్ చేశాయి కదండి. ఇప్పుడు మనకు వచ్చేసి సామ్సంగ్ బేసిక్ మోడల్లో కూడా మనకు ఛార్జర్ని అయితే రిమూవ్ చేయడం జరిగింది. మనకు మొబైల్ ఓపెన్ చేసినట్లయితే మొబైలు, ఛార్జింగ్ కేబుల్, క్విక్ స్టార్ట్ గైడ్ అయితే రావడం జరుగుతుంది. మొబైల్ని అయితే మనకు ఒక పేపర్లో అయితే పెట్టేసి ఇచ్చారు. బాక్స్లో అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకెటువంటి అయితే కంటెంట్ అయితే లేదు. ఒకసారి రేపర్ నుంచి మొబైల్ చూసి దీని ఒకసారి ఫస్ట్ లుక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. రేపర్ కూడా మనకైతే ప్లాస్టిక్ అయితే యూజ్ చేయలేదు, ఇది పేపర్ లాంటిది యూజ్ చేశారు. ఇది ఈకో ఫ్రెండ్లీ అని చెప్పేసి అన్ని బ్రాండ్స్ ఇప్పుడు ఇలానే యూజ్ చేస్తున్నాయి. లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎలా ఉందంటే మనకి S24, S23 ఈ మోడల్స్ ఉన్నాయి కదా, అన్నీ ఒకేలా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు వైలెట్ కలర్ అండి. మనకు దీంట్లో మొత్తం 3 కలర్స్ ఉన్నాయి ఈ మోడల్లో అయితే. ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్, ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్, ఇంకోటి వచ్చేసి వైలెట్ అండి. ఇది వచ్చేసి వైలెట్ కలర్ ప్రజెంట్ మనం అన్బాక్స్ చేసిన మొబైల్. బ్యాక్ సైడ్ చూస్తే మనకు దీనికైతే బాటంలో వస్తే మనకైతే దీనికి 3.5mm జాక్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇది C టైప్ ఛార్జింగ్తో వస్తుంది. మనకు వచ్చేసి దీంట్లో ఒక మెమరీ కార్డు, ఒక సిమ్ కార్డు పెట్టుకోవచ్చు, లేదంటే 2 సిమ్ కార్డ్స్ అయితే యూజ్ చేయొచ్చు అండి. ఒకసారి మొబైల్ ఓవరాల్ లుక్ చూస్తే మనకైతే ఫ్లాట్ సర్ఫేస్ తోటి చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఒకసారి మొబైల్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. మనకు దీంట్లో చెప్పాను కదండి, ఇది వచ్చేసి మనకు 6000 mAh బ్యాటరీతో వస్తుంది మొబైల్. ఇది సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉన్న మోడల్ అండి. దీనిలో ప్రాసెసర్ వచ్చేసి మనకు మీడియాటెక్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. మనకు ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకు గేమ్స్కి ఇట్లా ఆడుకోవడానికి అయితే పనిచేయదు, ఇంట్లో పెద్దవాళ్ళకైతే ఇవ్వడానికి అయితే పనిచేస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ఆక్టాకోర్ ప్రాసెసర్ అనేది. ఇది 2.2 GHz మీద రన్ అవుతుంది. దీంట్లో వచ్చేసి మనం టెంపుల్ రన్, సబ్వే సర్ఫర్, చిన్న చిన్న లాంటి గేమ్స్ అయితే యూజ్ చేయవచ్చు. పెద్ద గేమ్స్ అయితే మనం అయితే ఆడలేం. మనకు కెమెరా విషయంలో కూడా ఇదైతే మనకు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉందండి. ఇది మనకు బ్యాక్ సైడ్ అయితే మనకు 3 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి 50 MP కెమెరా, ఇంకోటి వచ్చేసి 5 MP కెమెరా, ఇంకోటి వచ్చేసి 2 MP కెమెరా. మనకు ఫ్రంట్ వచ్చేసి 13 MP కెమెరా ఇవ్వడం జరిగింది. అలాగే దీని డిస్ప్లే సైజ్ వచ్చేసి మనకు మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా 6.5 ఇంచెస్ ఉండేలా చూసుకున్నారు ఫ్రెండ్స్. ఇదైతే 6.5 ఇంచెస్ అనేది మనకు హ్యాండ్లో పట్టుకున్నప్పుడు మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఒక కంఫర్ట్ ఫీల్ని అయితే ఉంచుతుంది. మనకు మంచి కంఫర్ట్ ఫీల్ ఉండేది అయితే కొందరు ఐఫోన్స్ 6.1 ఇంచెస్లో ఉండేది S23 అలాంటివి యూజ్ చేస్తారు. ఇంకొందరు అయితే 6.8 ఇంచెస్లో ఉండే మొబైల్ అయితే యూజ్ చేస్తారు. ఇది మిడిల్గా ఉంది. ఇదైతే మనకు వచ్చేసి దీంట్లో అయితే ఈ ఫోన్ అయితే మనకు 2G, 3G, 4G, 5G అన్ని సిమ్ కార్డ్స్కి అయితే మనకైతే సపోర్ట్ చేస్తుంది. మొబైల్కి వచ్చేసి యాజువల్గా 1 year వారంటీ అయితే ఉంటుంది. మనమైతే ఛార్జర్ అయితే మనమైతే ఎక్స్ట్రా పర్చేజ్ చేయాల్సి వస్తుంది. ఇది వచ్చేసి మనకు సామ్సంగ్ UI మీద రన్ అవుతూ 1 UI మీద రన్ అవుతూ Android 14 మీద బేస్ అయి ఉందండి. మనకు దీని అప్డేట్స్ అనేది మనకు సామ్సంగ్ వాళ్ళు చాలా బాగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇది సెక్యూరిటీ పరంగా కూడా చాలా అంటే చాలా సేఫ్ అని 100% నమ్మొచ్చు. ఎందుకంటే దీంట్లో నాక్స్ సెక్యూరిటీ అనేది యూజ్ చేస్తారు కాబట్టి. మనకు కెమెరాలో అయితే మనకైతే ఎటువంటి అయితే డిస్టర్బెన్స్ అయితే లేదు, మంచి పర్ఫార్మెన్సే ఇస్తుంది కెమెరాలో కూడా.
అంతేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే మన వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.